దేవునికి స్తోత్రం. లేదా బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త గ్రంథము 27వ అధ్యాయము 63వ వచనము, అయ్యా ఆ వాంఛకుడు సజీవుడు ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచుదునని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. ప్రైజులో పిల్లరా, యేసు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క పునరుద్ధాన శక్తి చాలా బలమైనది, చాలా గొప్పది. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధన ఏమండి ప్రపంచమంతటా కూడా అన్ని దేశ ప్రజలు దేవుని ఆరాధిస్తారు, దేవుని మహింపరుస్తారు, దేవుని కొనియాడతారు, గంతులు వేస్తూ ఆనందంతో మహా పండగగా మరి ప్రభుని మహింపరుస్తారు. నేను అంటాను, ఈ పునరుద్ధాన శక్తి ఆరాధన ఒక దినము కాదు, యేసు రాక వచ్చిన వరకు, మనం ఆయన ఎదుగు వచ్చి వెళ్ళిన వరకు ఈ పునరుద్ధాన శక్తితో మనం నింపబడి ఆయన నిండు హృదయంతో నిండు మనసుతో ఆయనను ఆరాధించాలి. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. యేసు ప్రభు ఏమండి స్వార్థ ఆగిపోవాలి. యేసు ప్రభు యొక్క ఆ గొప్ప ప్రకటనలో ఆగిపోవాలి. యేసు ప్రభు గణపరచబడకూడదు, ఆరాధింపబడకూడదని కొంతమంది ప్రముఖులు అనుకున్నారంట. యేసు ప్రభు సువార్త బహుగా ప్రబలుతుంది, అన్ని దేశాల్లో కూడా యేసు మాటలు వినబడుతున్నాయి. వేల లక్షల కోట్ల ప్రజలు ప్రభువుని వెంబడిస్తున్నారు. ఆయన సువార్తను ఆపు చేసేయాలని కొంతమంది ప్రముఖులు, కొంతమంది మహాజ్ఞానులుగా పిలువబడుతున్నవారు అనుకొని ఒక స్థలములో వారు సమకూర్చబడి వారు అన్నారంట, ఏదో విధంగా యేసు సువార్త భూమి మీద ఆగిపోవాలంటే అందులో ఒకటి లేసి అన్నాడంట, యేసు పునరుద్ధాన శక్తి, యేసు యొక్క ఆ గొప్పతనము, ఆ ప్రకటన సువార్త ఆగిపోవాలంటే మనం 4 పనులు చేయాలి. ఆ 4 పనులు ఏంటో తెలిసిన, ఒకటి కన్నిక గర్భవతి పరిశుద్ధాత్మ ద్వారాగా గర్భము ధరించాలి. అలాగ ధరిస్తే, రెండవది యేసు ప్రభువారు శిలువ మ్రాణం మీద ఆయన్ని కొరడాలతో కొడుతుండగా, పిడుగుదులు గుర్తుతుండగా, చాలా హింసిస్తుండగా, ఏమిటో రకరకాలుగా ఆయన హింసించినప్పుడు ఆయన ఓర్చుకున్నాడు, ఆ శత్రువుల్ని శమించాడు, ఆ శత్రువుల కొరకు ప్రాణం పెట్టాడు, ఏమిటో సమాధి చేయబడ్డాడు. ఇన్ని 2. మూడో పని ఏంటో తెలిసిన, సమాధి చేయబడిన యేసు క్రీస్తు ప్రభువారు సమాధిలోంచి బయటికి రావాలి. మూడవది ఎలా రావాలి? పునరుద్ధానుడై బయటకు రావాలి. 4వది ఏమిటో తెలిసిన, అందరూ చూస్తుండగానే యేసు క్రీస్తు ప్రభువారు ఆరోహణం అవ్వాలి. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. ఈ 4 పనులు ఎవరైతే చేస్తారో యేసు ప్రభు సువార్త ప్రపంచమంతటా ఆగిపోతుంది, మన సువార్త ప్రబలుతుంది, మన పండుగలు బహుగా తీసుకొచ్చినప్పుడు ఈ 4 పనులు చేయగల మనగాడు కానీ, ఈ 4 పనులు చేసే వీరులు కానీ, గొప్పవారు కానీ ప్రపంచం అంతటా ఎవరూ లేరు. ఎవరికి సాధ్యము కాదు, అందరికీ అసాధ్యమే. ఈ 4 పనులు చేయడానికి యేసు క్రీస్తు ప్రభు ఒక్కడికే విజయము అనగా ఆయన సాధ్యము. యేసు క్రీస్తు ప్రభు వారికి ఒక్కరికి సాధ్యం. అందుకే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు, అందరి కొరకు శిలువ మ్రాణం మీద ప్రాణం పెట్టాడు, ఏమండి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడు లేచాడు, మరణపు ముళ్ళును విరిపిన వీరుడు. దేవునికి స్తోత్రం. మరణముతో ఫైట్ చేసి మరణమును ఓడించి సమాధిలోంచి బయటకు వచ్చి, నేను ఉన్నవాడును అనువాడును, మొదటివాడును కనపట్టవాడును, హలప మేఘై ఉన్నవాడును, ఇదిగో నీ కొరకు నేను మృతుడినైతిని కానీ యుగయుగములు సజీవుడిగా ఉన్న దేవుడును. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. ప్రపంచమంతటా కూడా ఈ దినము ప్రభువుని బహుగా మహిమపరిచే దినము, ప్రభువుని ఆరాధించే దినము. నేనంటాను, ఈ పునరుద్ధాన శక్తి ఈ ఒక్క రోజే కాదండి, ప్రతి సెకండ్, ప్రతి రోజు మనము అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ఈ యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఎలాగైతే చనిపోయి తిరిగి లేపబడ్డాడో, పునరుద్ధానుడే బయటికి వచ్చాడో, అలాగునే చూడ, చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి, అలాగునే నీవు నేను మనము అందరము కూడా ఒక్కనొక దినము రెప్పపాటులు సమాధిల నుంచి పునరుద్ధానులు బయటికి వస్తాం. ప్రైజ్ లార్డ్.
అందుకే యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి, యేసు ప్రభుని ఎందుకు అంగీకరించాలనగా నీలో ఉన్న ఆత్మక మరణము లేదు, పునరుద్ధానం ఉంది మనకి. చనిపోయిన వారందరూ కూడా పునరుద్ధానంకి బయటకు వస్తారు. ఆయన రాకడ దినములో యేసు క్రీస్తు ప్రభువారు ఏ విధముగా అయితే బయటకు వచ్చాడో, ఏమిటి సమాధిని మరణమును కలిసి వచ్చాడో, అదే రీతిగా నీవు నేను మనలను ప్రభు అన్నాడు, ఈ పునరుద్ధాన శక్తి నేను మీకును అనుగ్రహిస్తాను. ఎవరైతే ఆయన రక్తములో పాలు పంచుకుంటారో, ఆయన యొక్క మాటలు విని బాప్టిజం పొంది విశ్వాసముంచి ఆయన పోలికలో మనం ఎప్పుడైతే నడుచుకుంటామో సమాధి చేయబడిన ప్రతి ఒక్కరికి పునరుద్ధానం ఉన్నది. అందుకే ఈ లోకము మనకి శాశ్వతము కాదండి. అపోస్తలుడు పౌలు అంటాడు, ఈ జీవిత కాలం మట్టికే మనము ప్రభువుని ఎరుగునుట ఏమంటే మనుషులందరికంటే దౌర్భాగ్యము ఎందుము. ఈ యొక్క లోకములో ఈ జీవిత కాలం మట్టిగా కాదండి, ఈ జీవిత కాలం మట్టిగా కాదు, మరొక లోకము అనగా మరొక పరలోక రాజ్యము మన కొరకు సిద్ధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని సిలువేసిన దుండుగులో వారు అంటున్నారు పిలాతుతో, అయ్యా ఆ వాంఛకుడు బ్రతికుండగానే చెప్పాడు 3 దినాలు తర్వాత లేస్తానని. అప్పుడు పిలాతు అంటాడు, మీకు శాతనైతే సెక్యూరిటీ గార్డ్ నేను ఇస్తున్నాను, వారందరినీ తీసుకెళ్ళి సమాధిని భద్రం చేసుకోండి. హల్లెలూయా. పరలోక రాజ్యం నుంచి ఏమొచ్చిందంట, దేవదూత వచ్చిందంట. ప్రైజ్లో దేవదూత వచ్చిన వెంటనే అక్కడ ఏమి జరిగిందని ఆలోచన చేస్తే మత్తయి సువార్త గ్రంథము 28:2 ఏమంటే కావుల వారు ఉన్నారు, భద్రముగా సమాధిని ఆ యొక్క యేసుప్రభు యొక్క బాడీని ఎవ్వరు ఎత్తుకుపోకుండా ఏమంటే ఆ యొక్క వాంఛకులు సెక్యూరిటీని పెట్టారు. ప్రభుత్వం వారు చాలా ముద్ర వేశారు, ఏమంటే చాలా బందోబస్తుగా ఆ సెక్యూరిటీని అక్కడ పెట్టారు. అయితే పరలోకము నుండి ఎవరు వచ్చారంటే 28:2 ఇదిగో ప్రభుదూత పరలోకముని దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చున్నప్పుడు అప్పుడు మహాభూకంపము కలిగను. ఏం కలిగిందంట, భూకంపము కలగబడికి ఈ సైనికులందరూ గడగడ వణుకుచు పటాపంచలైపోయారు. ప్రైజులో ఎప్పుడైతే రాయ పొరలింపబడిందో, దేవత వచ్చిందో, ఆ భూకంపానికి సైనికులు వణుకుతో సతిరిపోయారు. యేసు ప్రభువారు బయటికి వచ్చాడు, చవర్లు కొడుతూ ప్రభు నామానం. ఆయన నోటు మాటతో చేసిన ఈ ప్రకృతి ఆయన దాచలేకపోయింది. ఆయన నోటు మాటతో చేసిన ఈ యొక్క భూమి ఆయన దాచిపెట్టలేకపోయింది. ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన ప్రభావం ఎంత గొప్పదో ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు, జీవము గల దేవుడు, శక్తి గల దేవుడు, ప్రభావము గల దేవుడు. అలాంటి దేవునికి మనం పిల్లలుగా ఉండుట మనకి ఎంతో అదృష్టము. దేవునికి స్తోత్రం. అన్నాడు యేసు ప్రభువారు, నా పునరుద్ధాన శక్తి నేను మీకును అనుగ్రహిస్తాను ప్రభు మాట్లాడుతున్నాడు. 28:4 మనం చూస్తే అతనికి భయపడటం వలన కావుల వారు వణికి చచ్చిన వారు వలె ఉండిరి. హల్లెలూయా. ఎలాగైపోయారంట, చచ్చిపోయిన శవాలుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. చనిపోయిన యేసు ప్రభు జీవంతో బయటకు వచ్చాడు. అక్కడ కావలగా ఉన్నవారందరూ సైనికులందరూ కూడా చచ్చిన శవాలుగా మారిపోయారు. ఈ వార్త ఆ యొక్క మత పిచ్చోళ్ళకి అందరికీ తెలియపరిచినప్పుడు వారు సైనికులు తన మాట ఏంటి చేసినా, మీకు ఎంత డబ్బు కావాల్సినంత డబ్బు ఇస్తాం, మీకు ద్రవ్యం ఇస్తాం. అయితే యేసు ప్రభు యొక్క శిశువులు వచ్చి రాత్రి ఆ యేసు ప్రభుని ఆ యొక్క బాడీని శవాన్ని పట్టుకుని వెళ్ళిపోయారని చెప్పమన్నారు. అయితే అది అబద్ధముగా తర్వాత అందరికీ తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకే మరణపు ముళ్ళును విరిపిన వీరుడు. అందుకే ప్రభువుని ఎవరు ఆరాధించరు, ఎవరు ప్రార్థించరు, ఎవరు ప్రకటించరు, ఎవరు ఆయన్ను మహిమపరచరని ఆలోచన చేస్తే పునరుద్ధానం కోసం ఎవరైతే తెలుసుకోరో, పునరుద్ధానికి రుజువుల కోసం ఎవరికైతే అర్థం కాదో వారు దేవునిగా మహిమపరచలేరండి. నిజముగా ఆయన శక్తిని మనము గ్రహించినట్లయితే ఊరుకునే ఇంటిలో ఉండవు. ప్రైజ్లో
ఊరికనే వ్యర్థమైన స్థలములో ఉండరు. రాత్రి పగలు సమయమందును ఆ సమయమందును ప్రభువుని ప్రకటిస్తారు, ప్రభువుని మహిమపరుస్తారు, ప్రభువుని హెచ్చిస్తారు, ఆయన పునరుద్ధాన శక్తిని ప్రపంచానికి అందిస్తారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. అందుకే అదే పునరుద్ధాన శక్తి యేసు క్రీస్తు ప్రభువారు మనందరికీ ఇవ్వాలని, ప్రపంచంలో ఎందరో ఆయనను అంగీకరిస్తారో, ఎందరూ ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎందరూ ఆయన యొద్దకు వస్తారో వారందరికీ ఒక దినం ఉన్నది. ఆ దినం అంతే. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటల్లో ఒక చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 28-20 చూడండి, అక్కడ చక్కటి మాటలు మనం చూడగలుగుతాము. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం మనము. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకున వలనే వారికి బోధించుండి. దేవునికి స్తోత్రం. చాలండి, వారికి బోధించాడు. ఏ సంగతులు మీకు ఆయన పునరుద్ధానుడు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏ సంగతులు అయితే మనకు బోధించాడో, ఏ సంగతులు బోధించాడు, ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ సంగతులు బోధించాడు, చాలా జాగ్రత్తగా వినాలి. ఏ సంగతులు మనకు బోధించడం తెలిసిన సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించమన్నాడు. ఆయన పునరుద్ధాన శక్తిని అనేకులకు అందించమన్నాడు. అందిస్తున్నామా? ప్రకటిస్తున్నామా? దేవునిగా ఆరాధిస్తూ ఆయన పునరుద్ధాన శక్తిని అనేకులు పరిచయం చేసే వరకు మనం ఉన్నామా? ఎవరైతే అలాగ ఉంటారో రెండవ రాకడలో మనకి కూడా యేసు మన కొరకు మృతి పొంది ఎలా సమాధి చేయబడి అలా ఏ రీతిగా అయితే లేచాడో మనకి కూడా అట్టి కృపను దేవుడు ఇస్తానంటున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొన్ని రుజువులు ఉన్నాయి. ఏమన్నా చెప్పండి? కొన్ని రుజువులు ఉన్నాయి. ఆ రుజువులు ఎలాగున్నాయని ఆలోచన చేస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14 అంటాడు, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యు ప్రకటన వ్యర్థమే. ఏంటంట? క్రీస్తు లేపబడిన ఎడల, క్రీస్తు పునరుద్ధానుడు బయటికి రాలేని ఎడల మనము చెయ్యు ప్రకటన ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఏమంటే ఇందుకు పనికిరాకుండా పోతుంది. ఏమంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడు బయటకు వచ్చాడు కాబట్టి మన యొక్క సువార్త వ్యర్థము కాదు. ప్రైజులో అనేకులకు జీవము, శక్తి, బలము, పునరుద్ధానము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరలా ఆ సంఘంతో అపోస్తలులు పౌలు అంటున్నాడు, మొదటగా రెండో మాట చూద్దాం, సేవకుల సాక్ష్యము కూడా వ్యర్థమే. 1 కొరింథీ 15:15 సాక్ష్యము కూడా వ్యర్థమైపోతుంది. ఈ రోజున పునరుద్ధానం యేసు కొరకు ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు చెప్పాలి? చాలామంది, లక్షల కోట్ల ప్రజలు సాక్ష్యాలు ఇస్తున్నారు. ఆయన పునరుద్ధానుడు దేవుడు నన్ను బాగు చేశాడు, నన్ను ముట్టాడు, నా బ్రతుకును మార్చాడు, నా ఆలోచన మార్చాడు, నా స్థితిగతులు మార్చాడు, నా నడకను మార్చాడు. ఒకప్పుడు ఇప్సారిని, దొంగని, ఏమండి రకరకాలుగా లోకములో వ్యసనాలకు బానిస అయిపోయి నన్ను బ్రతికించాడని అనేకులు సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. లేకపోతే ఈరోజు సాక్ష్యానికి విలువ లేకపోను. ఆయన పునరుద్ధానుడే బయటకు రాకపోతే సాక్ష్యానికి విలువ లేకపోను. మూడోది చూద్దాం. మూడవ మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17 పాపములోనే నిలుచుయుందురు. ఎక్కడంట? యేసు ప్రభు పునరుద్ధానుడు బయటకు రాకపోతే, పాపము నుంచి మనల్ని విడిపించకపోతే పాపములోనే ప్రజలు ఉండి పాపములో నశించిపోతారు, నరకానికి పోతుందరు. కానీ ఇప్పుడు పాపములో ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా. ఎట్టి పాపైనను మనసు పెట్టాలి. ఈ మాటలు ఏందో అందరూ, ప్రతి ఒక్కరు కూడా ఏమండి పాపములు నిలిచి నశించిపోవటానికి వీలు లేకుండా పునరుద్ధానుడైన యేసు అంటున్నాడు, ఇదిగో నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నా రక్తము నీ కొరకు చిందించాను, ఇదిగో నువ్వు నా యొద్దకు వచ్చి నీ నోటితో నీ పాపాలు ఒప్పుకొని నీ హృదయం ముందు నన్ను విశ్వాసం ఉంచితే నేను నిన్ను రక్షిస్తాను. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తాను. నాలుగవ మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19 నిరీక్షింపవలసిన పని లేకపోను. అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. అమ్మా ఏముంది? అందరూ చెప్పాలి. ఏముంది? మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక ఆదరణ ఉంది. మనం చనిపోతే పరలోకం వెళ్తాం. ప్రైజులో
ఏమిటి నిరీక్షణ? ఈ లోకము మనకి శాశ్వతము కాదండి. మన నిరీక్షణ ఏంటో తెలిసిన, ఇక్కడ కొనుమూస్తే పరలోక రాజ్యం వెళ్తాం. ప్రైజ్ లార్డ్. మనం చనిపోతే తిరిగి లేస్తాం అనే ఒక భరోసా, ఆ నిరీక్షణ మనకు ఉంది. దేవునికి స్తోత్రం. అందుకనండి దేవుణ్ణి నిండు హృదయంతో ప్రతిరోజు ఆరాధించాలి, ప్రతిరోజు ప్రకటించాలి, ప్రతిరోజు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన అంటే మనకు ప్రాణదాత. ప్రైజ్ లార్డ్. అలాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడ లేడు. దేవునికి స్తోత్రం. ఎన్నో మాట చెప్పుకున్న 4వ మాట కదా. 5వ మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:18 నిద్రించిన వారు నశించుదురు. ఏంటంట? మనకి నిద్రించిన వారు నశించిపోతారు. ఇక వారికి రక్షణ లేదు. ఇక పునరుద్ధాన శక్తి ఉంది కనుక మనకి పునరుద్ధాన రుజువులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇప్పుడు మనకన్నా ముందుగా బాప్తిస్మం పొంది చనిపోయిన వారందరూ కూడా వారు నిద్రిస్తున్నారని ప్రకటన గ్రంథంలో ఉందా లేదా? నిద్రిస్తున్నారు. వారి విశ్రాంతిలో ఉన్నారు. అయితే వారంట నశించారంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పునరుద్ధాన బలం కొరకు మనం తెలుసుకోవాలి. పునరుద్ధాన శక్తి కొరకు మనం ఎరిగి ఉండాలి. యేసుప్రభు మరణముతో ఫైట్ చేసి మరణపు ముళ్ళుని విరిపి నేను ఉన్నవాడునని ప్రపంచానికి తెలియపరిచిన మహావీరుడు. ప్రైజ్ లార్డ్. 5వ మాట 6వ మాట యోహాను సువార్త 14:3 యోహాను సువార్త 14:3 6వ మాటలో పరమునకు స్థలము మనకి లేకపోను. ఏమీ లేకపోనట? పరలోక రాజ్యము మనకు స్థలము లేకపోను. ఆయన పునరుద్ధానుడై బయటికి రాకపోతే, చనిపోయిన వాడు చనిపోయినట్లు యేసు ప్రభు ఉంటే మనకి పరలోక రాజ్యము లేకపోను, పరలోక రాజ్యము మనకి స్థలము లేకపోను. యేసు ప్రభు గానే చెప్పాడు, నేను మీకంటే ముందుగా వెళ్ళి మీ అందరి కొరకు నా ప్రాణమును పెట్టి నా రక్తమును సిందించి పునరుద్ధానుడు లేసి మీకంటే ముందుగా నేను వెళ్ళి మీ కొరకు ఏం సిద్ధపరుస్తాను? భవంతులను సిద్ధపరుస్తాను. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అంటే బాప్తిస్మం పొందిన వారందరికీ పరలోక రాజ్యములు ఏమున్నాయి? భవంతులు ఉన్నాయి. అమ్మా, భవంతులు ఉన్నాయి. మంచి బంగారు విల్లులు ఉన్నాయి. ప్రైజులో. అందుకే బాప్తిస్మం పొందాలి. ఇక్కడ ఆధార్ కార్డు ఉన్న వారికి, రేషన్ కార్డు ఉన్న వారికి స్థలం ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన ఒకవేళ రేషన్ కార్డు ఉన్నా వాళ్ళకి స్థలాలు లేనివారు చాలామంది ఉన్నారా లేదా? ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నా పునరుద్ధాన శక్తి ద్వారాగా పరలోక రాజ్యములో నేను నీకు ఒక భవంతుని పోతున్నాను. ప్రైజులో. సో ఇన్ని సాక్ష్యాలు చూడండి. అందుకే పునరుద్ధానమును మనం రుచి ఎరిగిన వరకు ఉండాలి. పునరుద్ధానం కొరకు నిజంగా తెలిస్తే నువ్వు ఊరుకోవు, సువార్త ప్రకటించకుండా ఉండలేవు. ఎందుకంటే లోకము నీకు శాశ్వతము కాదు, పరలోక రాజ్యమే శాశ్వతము. దేవుడు కొరకు బ్రతకాలనే ఆశ ఉంటుందండి. యేసుప్రభు పునరుద్ధానుడు మత్తయి సువార్త 28వ మనం చదువుకున్నాం కదా. యేసుప్రభు పునరుద్ధానుడు లేచి బయటకు వచ్చినప్పుడు యేసుప్రభు సమాధి దగ్గరికి చాలామంది స్త్రీలు వెళ్ళినప్పుడు యేసుప్రభు వారికి ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన పాదాల మీద పడి మ్రొక్కి ఆరాధన చేశారు. ఏం చేశారంట? అమ్మా, ఏం చేశారు? ఆరాధన చేశారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి లోతుగా వెళ్ళబోతున్నాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ రాసుకోండి అందరూ కూడా, ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి. యేసు ప్రభు కొరకు అన్నీ తెరవబడుట, అన్నీ తెరవబడుట. అందరూ చెప్పండి, అన్నీ తెరవబడుట. సో ఆయన పునరుద్ధాన శక్తి ముందు ఏది నిలవజాలదు. ప్రైజులో. ఆయన పరిశుద్ధ గ్రంథం ముందు ఏది నిలవజాలదు. సాతాను శక్తులు, శ్రీకృష్ణ శక్తులు, దురాత్మ సమూహములో పటాపంచలైపోతే ఆయన ఎవరో తెలిసిన సృష్టికర్త అయిన దేవుడు. ప్రైజ్లో. ఎవరండి ఆయన? సృష్టికర్త అయిన దేవుడు. ఆకాశం, భూమిని, సముద్రము సమస్తమును నోటు మాటతో స్థాపించి నన్ను ఆయన రూపములో, ఆయన పోలికల్లో చేసి ఆయన జీవాత్మను మనలోనికి పంపిన దేవుడు. ప్రైజులో. అందుకే అన్ని ఖాళీ అయిపోయాడు. ఏం ఖాళీ అయిపోయాయి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ భాగములో సమాధి తెరవబడెను. ఏం తెరబడది? అందరూ చెప్పాలి. ఏం తెరబడది?
సమాధి తెరబడ్డది, సమాధి దాయలేకపోయింది. ఓ జీవమంగళ దేవుడు, సృష్టికర్తని దేవుడును నేను దాచిపెట్టడమా? శత్రువులు సాక్ష్యాలు వ్యర్థమైపోయి, శత్రువుల యొక్క ఏమండి పన్నంగాలన్నీ కూడా, శత్రువుల యొక్క దుష్ట ఆలోచనలన్నీ కూడా సమాధి చేయబడ్డాయి. ప్రైజులో ఏం తెరబడ్డది? సమాధి తెరబడ్డది. లోకాసు సువార్త 24:28 రెండవ మాట, భయపడిన ముయ్యబడిన తలుపులు తెరబడ్డాయి. ఏం తెరబడ్డాయి అంట? అందరూ చెప్పాలి. ముయ్యబడిన తలుపులు తెరబడ్డాయి. ఎలా తెరబడ్డాయి? శిష్యులందరూ మరణ భయంతో గదిలో ఉంటే ఆయన వస్తుండగా తలుపులు తెరవబడ్డాయి. ప్రైజులో ఏది నిలవజాలదు? మరణం. కానీ ఈ భూమి మీద బలమైనది ఏముంది చెప్పాలి? బలమైన శత్రువు ఏదంటే మరణమే. మరణమే. ఆ మరణమును మనం జయించాలంటే ఆ పునరుద్ధాన శక్తి మనకు కావాలి. ప్రైజులో ఆ యేసయ్య శక్తి మనకు కావాలి. రెండవది కదా, ముయ్యబడిన తలుపులు తెరబడ్డాయి. మూడవ మాట మనం చూద్దాం, 24:31, శిశువులు నేత్రాలు తెరబడ్డాయి. ప్రైజులో యేసు శిశువుల నేత్రాలు ఏమవే? తెరవబడ్డాయి. అమ్మ బాబోయ్, ఈయన సృష్టికర్తైన దేవుడు, ఈయన జీవగల దేవుడు, మరణమైన బంధించలేకపోయింది. దేవుడికి స్తోత్రం. మన దేవుడు మామూలు దేవుడు కాదు, జీవము గల దేవుడు, ప్రభావము గల దేవుడు. శిష్యులు మనోనేత్రాలు తెరబడ్డాయి. అమ్మ బాబోయ్, అయ్యి బాబోయ్, మన దేవుడు ఇక చనిపోయాడు అనుకున్నాం, ఇక లేడు అనుకున్నాం, ఇక సమాధి చేయబడ్డాడు అనుకున్నాం, సమాధి నుంచి బయటకు వచ్చేసాడు. ప్రైజులో వారు మనోనేత్రాలు తెరబడ్డాయి. లోకాసు సువార్త 24:32 4వ మాటగా, లేఖనములు తెరవబడుట. ఏ తెరవబడుట? అందరూ చెప్పాలి. లేఖనాలు తెరవబడ్డాయి. అంతవరకు లేఖనాల్లో ఉన్న మాటలు అబద్ధం అనుకున్నారు. ఆయన కొరకు ఏ మాటలు అయితే చెప్పబడ్డాయో అవన్నీ కూడా తెరవబడ్డాయి. గట్టిగా చెప్పకూడదాం ఒకసారి? వెనకాల ఉన్నవారు దేవునికి స్తోత్రం. లేఖనములో తెరవబడ్డాయి. 5వ మాట చూద్దాం. 5వ మాట 24:51 లోకాసు వార్త గ్రంథము 5వ మాటగా మనం చూద్దాం. ప్రభు కొరకు పరలోకము తెరవబడును. ఏం తెరబడదంట? అమ్మా అందరూ వింటున్నారా? పునరుద్ధారణ యేసు క్రీస్తు ప్రభు మరణము కలిసి బయటకు వచ్చిన తర్వాత పరలోక రాజ్యము తెరవబడ్డదంట. హల్లెలూయా. యేసు ప్రభువును ఆహ్వానించింది లోపలికి. ఆయన ఎవరు అనుకుంటున్నావు? పరలోక రాజ్యానికి ఓనరు. దేవునికి స్తోత్రం. భూమికి ఓనర్ అయిన, ఈ ప్రకృతికి నాయకుడు, నిన్ను నన్ను చేసిన మహనీయుడు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యము తెరవబడిపోయింది. హల్లెలూయా. ఆయన పునరుద్ధానంలో ఎంత బలం ఉందో చూడండి. ఆయన రక్త మాంసములు మనం పాలువరగా ఉంటే, అమ్మా అంతే, నా శరీరము తిని నా రక్తమును త్రాగినవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు, వాడు నా కుడి పార్శ్వమును ఉంటాడు పరలోక రాజ్యములో. కొట్టాల గట్టిగా చెప్పట్లో, కొట్టాల గట్టిగా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అంటే తండ్రి మనల్ని ఎంతగా ఇచ్చిస్తున్నాడు చూడండి, ఎలాంటి స్థానం ఇస్తున్నాడు చూడండి. ఏమంటే ఒక సీఎం దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చోండి నిన్ను కూర్చోబెడతాడా? ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఒక అరగంట నీ పక్కన కూర్చొని అంటే ఎవడరా నువ్వు బయట పో అంటాడంట. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక రోజు మీ ఇంట్లో ఉంటానండి అంటే ఇది ఎవడరా ముందు నువ్వు చూసిపడినరా బయట అంటాడు. సృష్టికర్త దేవుడు నిన్ను నన్ను పరలోక రాజ్యములో ఆయనతో కూర్చుండబెట్టని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అలాంటి మహనీయుని ఎలాగ ఆరాధించాలి, ఎలా పూజించాలి, ఎలా కొనియాడాలి, ఎలా ప్రకటించాలి? మనసు పెట్టి ఆలోచించు. ఈ రోజున ప్రభువుని ఆరాధించేవారు సైంటిస్టులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఏమని మహా పండితులు ఉన్నారు. అన్ని జీవ గ్రంథాలు చదివి 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 విసిగిపోయి లాస్ట్కి యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుతో ఉండటానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. కారణం తెలిసిన ఆయన పునరుద్ధాన శక్తి. ఆయన పునరుద్ధానం రాకపోతే ఇవేమి ఉండవండి. అసలు మనం ఇక్కడ కూర్చుండేవారమే కాదు, మనం ఆరాధించే అర్హత, ఆ ధన్యత లేకపోను. అందుకోసమే మనం ఎన్నో మాట తిరిగి వచ్చాం. పరలోకము చెప్పండి అమ్మా తెరబడ్డది. ఎవరి కోసం?
చనిపోయి లేచిన యేసయ్య కొరకు దేవునికి స్తోత్రం. 6వ మాట చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. 6వ మాటగా హృదయము తెరవబడును. అనేకుల హృదయాలు తెరబడ్డాయంట. ప్రైజ్లా. ఇప్పటికి హృదయాలు తెరబడుతున్నాయి. అనేకుల హృదయంలో దేవుడికి స్థానం ఉంది. అనేకుల హృదయంలో యేసయ్యను చేర్చుకుంటున్నారు. కారణం ఏంటో తెలిసిందా? ఆయన పునరుద్ధానుడే బయటకు వచ్చాడు. ప్రైజ్లా. ఎవరున్నారు? అనేక హృదయాలు తెరవబడును. 7వ మాట ముందుకు వెళ్ళిపోదాం మనం. లోకసువార్త 24:33. వారు దేవుణ్ణి స్తుతించుటకు నోరులు తెరవబడును. ప్రైజ్లో. ఏం తెరబడ్డాయంట చెప్పాలి అందరూ కూడా. యేసుప్రభు ఆరోహణమైనప్పుడు నోరు తెరిచి జయము జయము, మరణపు ముళ్ళును విరిపిన విజయుడైన యేసుక్రీస్తుకు జయము అని దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుణ్ణి కొనియాడటానికి, దేవుణ్ణి ఆరాధించడానికి నోరులు తెరవబడ్డాయి. లేఖనాలు రుజువు నేను చెప్తున్నాను, నా సొంత మాటలు కాదు. దేవునికి స్తోత్రగాక. లేఖనములు ఉన్న మాటలు నేను మీకు బోధిస్తున్నాను. ఏమండి? నోరులు తెరబడ్డాయి. మరి మన నోరు తెరబడుతుందా? నీ నోరుతో దేవుని స్తుతిస్తున్నావా? ఈ లోకమునికి శాశ్వతము కాదు. నువ్వు ఈ భూమి మీద ఉండేది మనం కొంతకాలమే, కొంత టైమే. ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా ఏ సమయంలో చనిపోతామో ఎవ్వరికీ తెలియదు. బ్రతికుండగా మన హృదయముతో మన నోరు తెరిచి దేవుని స్తుతిస్తున్నావా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఏమంటే ఎంతమంది అండి ఈ దేవుడిచ్చిన నోరుని వ్యర్థమైన వాటికి వాడుతున్నారా తప్ప దేవుడి పనికి వాడుతున్నావా? అమ్మా వినాలి జాగ్రత్తగానా. దేవుడిచ్చిన నోరుతో దేవుడు చేసిన కార్యములు బట్టి పునరుద్ధానుడైన యేసుని ఆరాధించే వరకు మనం ఉన్నామా? గణపరిచే వరకు ఉన్నామా? లేక ఆయన గాయపరిచే వరకు మనం ఉంటున్నామా? ఆయనకి విరోధంగా ప్రవర్తించే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి, నిజంగా నీవు ఆత్మీయుడు అయితే, యేసు రక్తములో కడగబడిన బిడ్డలం అయితే, యేసు కొరకు బ్రతుకుతున్న కొరకు అయితే, యేసు పరలోక రాజ్యము కొరకు ఎదురు చూసేవారు అయితే, మన పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తాము. హల్లెలూయా. ఈ రోజున ప్రపంచం అంతటా చర్చిలు నిండిపోతాయి. చర్చిలు ఏమైపోతాయి? నిండిపోతాయి. మన సంఘాలన్నీ అందరూ నిండిపోతాయి. చాలామంది టెంట్లు వేస్తారు బయట. ఎవరిని స్తుతించడానికి? చెప్పండి అమ్మా. పునరుద్ధానుడైన యేసుని ఆరాధించడానికి, దేవుని ఘనపరచడానికి బయట చర్చిలు చాలక బయట టెంట్లు వేస్తారు. నేనంటాను, ఈ ఒక్కరోజే కాదండి, ప్రతిరోజు పునరుద్ధాన శక్తిని మనం అనుభవించాలి. ప్రైజ్లో. నా కొరకు ప్రాణం పెట్టిన నా కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఇదిగో దేవుడు అంటాడు, నేను మొదటివాడును కనపడ్డవాడును, అలపై మేగి ఉన్నాను. ఇదిగో నీ కొరకు నా ప్రాణం పెట్టి యుగ యుగములో సజీవుడిగా నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుణ్ణి మన నోరు తెరిచి దేవుని ఆరాధించాలా, లేకపోతే సైలెంట్గా ఉండాలా? చెప్పాలి అందరూ కూడా వెనకాల వారు. ఎలా ఆరాధించాలి? ఒకసారి గట్టిగా ఆరాధించేయండి. 2 చేతులు పైకెత్తి కొట్టండి, గట్టిగా చప్పట కొట్టాలి, రావాలి శబ్దం. దేవునికి స్తోత్రం. గట్టి కొట్టండి అమ్మా. దేవునికి స్తోత్రం కలగాక. నోరులు తెరవబడను. ఉందా లేదా? ఏ తెరబడ్డదంట? వారు నోరులు తెరవబడును. అందుకే ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 5:28 యోహాను సువార్త గ్రంథంలో ఏమంటున్నాడు తెలిసిన? దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును వారు బయటకు వస్తారంట. ప్రైజ్లో. దీనికి ఆశ్చర్యపడకండి. మనకు పునరుద్ధానం ఉందా? మనం లేపబడతావా? మనం యేసు ప్రభులాగా లేస్తావా అన్న నో డౌట్. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు? మనకన్నా ముందు చనిపోయిన వారు మనం కూడా దీనికి ఆశ్చర్యపడద్దు అన్నాడు ప్రభు. ఒక విత్తనము చనిపోయినట్లే కనబడుతుంది. ఏమంటే భూములు ఆ విత్తనం చనిపోయిన విత్తనమే. అది భూములు పాత పెట్టిన తర్వాత ఆ వర్షము, ఆ చిగుర్లు, ఆ వర్షం యొక్క శ్రమ దానికి తగిలినప్పుడు ఏమవుతుంది చెప్పండి అమ్మా. అది మన ఇంట్లో విత్తనాలు ఉంటాయి. మా ఇంట్లో చాలా విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు ఎండిపోతాయి. ఇక చాలా కాలం అలా ఉండిపోతాయి. వర్షం వచ్చినప్పుడు అలా నాటే అనుకోండి, చిగురిస్తుంది,
పునరుద్ధాన శక్తితో బయటకు వస్తుంది. ఒక విత్తనం ఎలాగైతే పునరుద్ధాన శక్తితో బయటకు వస్తుందో, నీవు నేను మనము యేసు యందు విశ్వాసం ఉంచిన వారు, బాప్టిజం పొందిన వారు పునరుద్ధాన శక్తి ఉంది. ప్రైజ్ లార్డ్. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, దీనికి ఆశ్చర్యపడకుడి. దేనికి ఆశ్చర్యపడకుడి చెప్పండమ్మా? దీన్ని ఆశ్చర్యపడకండి. ఏమండి, మా ఒక భక్తుడు మంచి పేరు, ఆయన పేరు నా నోట్లో ఆడుతుంది. ఆయన అన్నాడు, ఏమండి, వివేకానంద స్వామి అన్నాడు, యేసు చరిత్ర చదివి యేసు ప్రభు యొక్క పునరుద్ధానం చూసి ప్రపంచములు అన్ని సమాధులు మూయబడి ఉన్నాయి, యేసు సమాధి ఒకటే బయటికి వచ్చింది. ప్రైజ్ లార్డ్. వివేకానంద స్వామి అంటున్నాడు, ప్రపంచములో అన్ని సమాధాలు మూయబడి ఉన్నవి, యేసు సమాధి ఒకటే తెరవబడ్డది. యేసు ప్రభు కాలములో, యేసు ప్రభు పుట్టినప్పుడు నేను ఉంటే, యేసు ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దినాలు నేను ఉంటే, నా గుండెల్లో ప్రవశించే రక్తము బయటికి తీసి నా రక్త ధారలతో ఆయన పాదములు కడుగుదునన్నాడు. ప్రైజులు కొట్టడమ్మ గట్టిగా చాపట్ల దేవుడికి స్తోత్రం. నా రక్తంతో, నా గుండెలో ప్రవశించే రక్తధారలతో ఆయన పాదములు నేను కడుగుదును అన్నాడు. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడో లేఖనాలు సెలవిస్తున్నాయి, రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఊరికినే ప్రభు నమ్మక్కర్లేదు, నువ్వు ఊరికినే గుడ్డగా దేవుడు నమ్మక్కర్లేదు. ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. భూమి ఆయన దాచిపెట్టలేకపోయింది, శత్రువులు ఆయన సాక్ష్యాన్ని దాచిపెట్టలేకపోయారు. అందుకోసమే దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ బయటకు వస్తారు. దేవుడు యందు విశ్వాసించిన వారు, విశ్వాసించలేని వారు కూడా పునరుద్ధాన శక్తి ఉంది. మా జాతకు వినండి, ఇక్కడ చిన్నది మనకి అర్థం కావాలి. తాగుబోతుడు బయటకు వస్తాడు, తిరుగుబోతులు బయటకు వస్తారు. పాపి అని దేవుడు అంగీకరించిన వాడికి పునరుద్ధానం ఉంది, అంగీకరించిన వాడికి పునరుద్ధానం ఉంది. అంటే యేసు ప్రభుని ఎవరైతే లోకరక్షకుడిగా అంగీకరించి యేసు కొరకు జీవించి చనిపోతారో వారు జీవ పునరుద్ధానమునకు పరలోక రాజ్యానికి వస్తారు. ప్రైజ్ లార్డ్. ఎవరైతే తాగి నా ఇష్టం, నా జీవితం, నా బ్రతుకు, నా డబ్బు, నా ఇష్టం అని బ్రతుకుతాడో వాడు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తాడు. ఆడెక్కడికి పోతాడు? అగ్ని ఆరదు చెప్పడమా పురుగు, ఆ ప్లేస్కి తోసేస్తాడు దేవుడు. ఆ దినము రాకమునిపే నీ మనోనేత్ర తెరబడాలి, నీ హృదయం తెరవబడాలి, నీ నోటితో దేవుని స్తుతించాలి, నీ హృదయం ముందు దేవుని విశ్వాసం ఉంచాలి. అలా ఎప్పుడైతే ఉంచుతామో ప్రభు అంటున్నాడు, నా సింహాసనం ఎదుటి నువ్వు ఉంటావు. దేవుడికి స్తోత్రం. అందుకోసం ఇప్పుడు సాక్ష్యాలు చూద్దాం, రుజువులు. ఇప్పుడు ఎన్నో మాటలు వచ్చాం, చాలా మాటలు మనం ఉన్నాం కదా. ఇప్పుడు రుజువులు చూద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకుంటారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి. యేసు ప్రభుని ఊరికనే ఎవరు నమ్మక్కర్లేదు, యేసు ప్రభుని ఊరికనే ఎవరో రావక్కర్లేదు. ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నాడు. కొరింథీ సంఘంతో అపోస్తలుల పౌలు అంటున్నాడు, 1 కొరింథీ 15:3 మూడో దినమున ఆయన లేపబడ్డాడు. ఎవరు? ఏ దినమున చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏ దినాన? 3 దినాలు ఆయన భూగర్భంలో 3వ దినం లేపబడ్డాడు. నీ కొరకు నా కొరకు ఇప్పుడు ఆయన బతుకుండగానే చెప్పాడు, 3 దినాల తర్వాత నేను లేస్తాను. ప్రైజ్ లార్డ్. ఆయన ప్రసంగాలు చెప్పాడు, కొండ మీద ప్రసంగం చాలా చోట్ల నేను బ్రతికుండగానే చెప్పాను. శిలువ మీదకి ఎక్కినప్పుడు కూడా చెప్పాడా లేదా? ఆయన ప్రవచనాలు, ఆయన కూర్చొని చెప్పబడిన మాటలు, ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. గట్టిగా చెప్పకూడదావా? హల్లెలూయా. ఏమండి, 3వ దినమున లేపబడను. ఇది ఎన్నో మాట. మొదటి మాటలో మనం వద్దాం. ఖాళీ సమాధి కోసం అందరం నేర్చుకున్నాం. 2వ మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త గ్రంథము 28:2 దేవదూతలు సాక్ష్యం ఇచ్చిరి. ఎవరు సాక్ష్యం ఇచ్చారమ్మా? చెప్పాలి అందరూ. వెనకాల ఉన్నవారు ఎవరు సాక్ష్యం చెప్పారు? దేవదూతల సాక్ష్యం. సజీవుడైన యేసుని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? చాలామంది ఈ రోజున ఎక్కడున్నారు? చాలామంది డూప్లికేట్ క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? డూప్లికేట్ క్రైస్తవులు. అవిశ్వాస క్రైస్తవులు అందరూ సమాధులు కడుక్కుంటున్నారు, సమాధులకి పూజ చేస్తున్నారు, సమాధుల దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తులు ఇస్తున్నారు. వారికి మారు మనుషులైన బ్యాచ్. ఏ బ్యాచ్ అది?
దేవుడిని మనోనేత్రాలు చూసే బ్యాచ్ కాదు. శుభ్రంగా సమాధులు కడిగేసి, రంగులు పోసేసి, స్టైల్స్ చేసేసి, కబుర్తులు వెలిగించేసి, ఏవో చేసేసి మంచి ఈ ఒక దినమే ఆ కుళ్ళిపోయిన సమాధిని పూజిస్తున్నారు వాళ్ళు. దేవుడు అక్కడ ఉన్నాడా? చెప్పండమ్మా. దేవత సాక్ష్యం ఏమవుతుంది? సజీవుడైన యేసుని మీరు ఎందుకు మృతుల్లో ఎదుగుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు. ఇక్కడికి చెప్పకూడదు, ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్లో ఆయన మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నిజంగా దేవదూతల సాక్ష్యం ఇస్తుంది. 3వ మాట చూద్దాం. 3వ మాట యోహాను సువార్త 20:11 మగ్దలేనే మరియ కనబడును. ప్రైజ్లో ఎవరు కనబడ్డాడు? మగ్దలేనే మరియ ఇచ్చి సమాధి చూసి, సమాధిలో యేసుప్రభు లేడు. లేకపోతే యేసుప్రభుని చూసి తోటమాలి అనుకుంటుంది. ఏమాలి? తోటలో కాపులో ధర అనుకుంటుంది యేసుప్రభుని. అయ్యా, నా యేసుప్రభుని ఎవరో ఎత్తుకుపోయారయ్యా, యేసుప్రభు లేడయ్యా, నీకేమైనా కనబడ్డా అంటుంది. ఎవరితోనమ్మా? నేనేనమ్మా. హల్లెలూయా. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఏమండి, ఆయన చెప్పినవి అందరూ మర్చిపోయారు. అందుకే ఆ వాంఛకులకి, శత్రువుల జ్ఞాపకం ఉంది. పిలాతు ఎదుగు వచ్చి అంటున్నారు, అయ్యా బతుకుండగానే చెప్పాడు 3వ దినాన్ని లేస్తానని. మాకు జ్ఞాపకం ఉంది. శిశువులము మర్చిపోయి పారిపోయారు. చాలాసార్లు మనమే మర్చిపోతాం. దేవుడి మాటలు ఎక్కువ ఎవరు జ్ఞాపకం ఉంటుంది? అన్యజనులు జ్ఞాపకం ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగుగా. వారు ఏమంటారు తెలిసిన? వారు 100 బూతులు తిట్టిన వారు, 1,00,000 బూతులు వారు తిట్టినా ఎవరు పట్టించుకోరు. క్రైస్తవుడు ఒక్క మాట కానీ జారిందంటే, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదమ్మా, అలా మాట్లాడకూడదు కదా. ఏంటంట అంటే మనం ఎవరో చెప్పాలి. ఎవరు సాక్షిస్తున్నారు? ఇప్పుడు దేవుడు కాదు, వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? నా మాట మీకు అర్థం అవ్వలేదు అనుకుంటున్నాను. అర్థమైందా? అన్యజనులు అలా 1000 తిట్లు తిట్టినాయి, ఏం కాదు. మనొక్క తిట్టడం అలా ఏమంటారు తెలుసన్నా? మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదమ్మా, అలా తిట్టకూడదుగా అంటారు. అంటే మనం ఎవరు బిడ్డలం? వారే సాక్ష్యం ఇస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు దేవుడికి స్తోత్రం. ఇక్కడ మగ్దలేనే మరి అంటే, అయ్యా నా యేసు ప్రభు కనబడట్లేదయ్యా, నేనే అనబడికి యేసుప్రభు కలసి పట్టుకునేంత ప్రేమ ఆవిడ చూపిస్తున్నామ్మా, నన్ను తాకద్దు, తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. హల్లెలూయా. చూడ ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? మగ్దలేనియా మరియా కనబడ్డాడు. హల్లెలూయా. ఎన్ని సాక్ష్యాలు కదా. 4వ మాట మత్తయి సువార్త 28:7. మత్తయి సువార్త 28:9 కొంతమంది స్త్రీలకు కనబడను. ఎవరు కనబడ్డాడంట? కొంతమంది అంటే కొంతమంది ఆడవాళ్ళకి, స్త్రీలకి కనబడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఇది ఎన్నో మాట? 4వ మాట. దేవునికి స్తోత్రం. కొంతమంది స్త్రీలకు కనబడ్డాడు. అంటే ఈ సాక్ష్యాలన్నీ ఉన్నాయో లేవో బైబిల్లో? నిజము, యథార్థము. అంతేగా జ్ఞానులు, పండితులు, సైంటిస్టులు అనేకులు ఈ సాక్ష్యాలు ఆధారణ చూసి ఇప్పటికీ ఈ రోజు కూడా యెరూషలేములో సమాధి చూసి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. బాప్టిజం పొందుతున్నారు. ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. పరలోక రాజ్యం కొరకు వారు ఎదురు చూస్తున్నారు. అంత భక్తిలోనికి ప్రజలు ఎదుగుతున్నారు ఈ రోజున. దేవునికి స్తోత్రం. 5వ మాట చూద్దాం. 5వ మాట లూకా సువార్త 23:34 పేతురునకు కనబడును. ప్రత్యేకంగా ఎవరు కనబడ్డాడంట? అందరూ చెప్పాలి. ఎవరు కనబడ్డాడు? పేతురికి కనబడ్డాడు. ఒక కింద మాట మనకు వచ్చి 6వ మాటలోకి లూకా సువార్త 24:13 మనం చూస్తే ఎమ్మాయి మార్గములు ఇద్దరికి కనబడ్డాడు. దేవుడికి స్తోత్రం. 2 మనుషులంట మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారంట. అయ్యో నీతిమంతుడిని యేసు ప్రభుని సిలువేశారు, ఆయన ఏ తప్పుదమ్ము చేయలేదు, ఏ నేరమో చేయలేదు, అనేకులు స్వస్థపరిచాడు, అనేకులు దీవించాడు, అనేకులు నేత్రాలు ఇచ్చాడు, ఆహారం ఉంటే రొట్టెల్ని నోటు మాటతో ఆహారాన్ని పుట్టించి ఆకలి తీర్చాడు, అలాంటి పరిశుద్ధుడిని సిలువ వేశారని ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళిద్దరు వెనకాల యేసు ప్రభు నడిచి వెళ్తున్నాడంట. చప్పట్లు కొడుతూ ప్రభు నామను. ఎలా ఉంటుంది? యేసుప్రభు వాళ్ళిద్దరిని అడుగుతున్నాడంట. ఎమ్మాయిన ప్రాంతంలో వారు వెళ్ళిపోతుంటే మీరు ఎవరి కోసం మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళిద్దరిని యేసుప్రభు అడుగుతుంటే వాళ్ళిద్దరు యేసుప్రభుతో ఏమంటున్నారంటే, నీకు తెలియదా? హల్లెలూయా. ఎవరితో అంటున్నారండి?
ఎవరైనా నీ కోసం నీకు చెప్తే ఎలా ఉంటుంది? నీకు తెలియదా? నువ్వు ఒక్కడు ఎరగవా? యెరూషలేములో ఉన్న దేశ ప్రజలందరూ కూడా, సకల ప్రజలు కూడా ఆయన సిలువేశారు, 3 దినాలు లేస్తాడని లేఖనాలు చెప్పలేదా? అనేకులు ఊసులాడుకుంటున్నారు కదా, మీకు తెలియదా అని యేసుప్రభుని అడుగుతుంటుంటే, అలాగా అన్నాడు యేసుప్రభు. దేవునికి స్తోత్రం. ఆవిడ పొద్దు కునిగిపోతుంది, సింహచీకటి పడుతుంటుంటే వారు ప్రయాణం చేసి ఒక చోట ఆగి రొట్టెలు తిని ఆహారం భుజిస్తుండగా యేసుప్రభుకి కూడా ఒక రొట్టె ఇస్తున్నారు. ఆ రొట్టె వారికి ఇస్తుండగానే యేసుప్రభు వారి కళ్ళ ముందు ఆరోహణం అయిపోయాడు. అప్పుడు వారు మన నేత్రాలు తెరపడ్డాయంట. మనతో నడిచి వచ్చి మనల్ని అడిగిన వాడు ఆయనే నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టాలి గట్టిగా దేవుడికి స్తోత్రం. ఆయన జీవము గల అమ్మ బాబు, నేత్రాలు తెరపడ్డాయంట. అప్పుడు వాళ్ళిద్దరూ సాక్ష్యం చెప్తున్నారు, అయ్యో యేసుప్రభు మనతో చెప్పినప్పుడు మన హృదయములు ఎందుకు మండుచుండలేదు, ఎందుకు మన మనోనేత్రం తెరవబడలేదు? అందుకే దేవుడు మాటలు విన్నప్పుడు, దేవుడు పలుకులు మనం విన్నప్పుడు, దేవుడు గొప్పతనం కోసం మనం విన్నప్పుడు మన హృదయము సంతోషముతో ప్రభువును స్తుతించాలి. ప్రైజ్ లార్డ్. కొంతమందికి ఎంత బలమైన ఆహారం పెట్టినా, ఎంత మంచి మాటలు వినిపించినా ఏదో 4 వాడలు 4 కంపెనీలు కాలిపోయినట్టు డల్గా ఉంటారు. ఎలా ఉంటారమ్మా? నీరసంగా ఉంటారు. సిచ్చుకొచ్చి పునరుద్ధాన శక్తి నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. పునరుద్ధాన బలాన్ని నీకు ఇస్తానంటున్నాడు. మరణమును నేను ఫైట్ చేసి మరణాన్ని ఎలాగైతే ఓడించి మరణపు ముళ్ళు విరిపి తిరిగి లేచానో అదే రకంగా నువ్వు లేస్తావు. ప్రైజులో నిజంగా ఎలాంటి ఆ మాట్లాడి బాబు నేను సాక్ష్యాలు. ఆ 2 నేత్రాలు మనోనేత్రాలు తెరవబడ్డాయంట. కింద మాటలోకి వచ్చేద్దాం. కింద మాటలో 7వ మాటలో చూద్దాం మనం. మార్కు సువార్త 16-14 మనం చూస్తే 11వ మాట 7వ మాట 16-14 11 మంది శిష్యులకి కనబడ్డాడంట. ఎంతమంది శిష్యులకి? అందరూ చెప్పాలి. 11 మంది శిష్యులు ఉన్నారు, చక్కగా ఉన్నారు. అప్పుడు తోమా లేడు వారి మధ్యలో. ఎవరు లేరండి? చాలా జాగ్రత్తగా వినాలి మాటలు, నేను ముగించేస్తున్నాను. థామస్ గారు లేరు, తోమా పాస్టర్ గారు లేరు అక్కడ. ఈ 11 మంది శిష్యులు యేసుప్రభు వచ్చారు, కనబడ్డాడు, మళ్ళీ ఆరోహణ అయిపోయాడు. అప్పుడు ఈ మిగతా శిష్యులు అంటున్నారు థామస్తో, తర్వాత థామా వచ్చాడు వాళ్ళ మధ్యలోకి. ఇదిగో మీ యేసుప్రభు వచ్చాడు చూసామంటే థామా ఏం చేయాలి? నమ్మాలని నమ్మకూడదా? యేసుప్రభుతో తిరిగాడు, యేసుప్రభు ఉన్న చోట్లల్లా తిరిగాడు, యేసుప్రభు చేసిన అద్భుతాలు చూశాడు, సూచక్రియలు చూశాడు. అవన్నీ చూసి ఏమంటాడు? అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు. నేను నమ్మను, చనిపోయిన వాడు లేస్తాడా? లేవడు కదా. ఇంతవరకు ఇంతకాలం నేను చూస్తున్నాను, మన పితరుల నాటి నుంచి చనిపోయిన వాడు ఎవ్వడు లేవడు కదా. యేసుప్రభు తిరిగి వచ్చాడని ఎందుకు చెప్తున్నారు? ఎందుకు నింపుతున్నారు? మీరు భ్రమలో ఉన్నారు అని వారితో వాదన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 2వ మరో వాదన చేస్తుండగానే, అలాగే వాదన జరుగుతుండగానే యేసుప్రభు వారి మధ్యలోకి వచ్చేసాడు. గట్టిగా చెప్పకూడదాం అమ్మా, ఎక్కడికి వచ్చేసాడు? వాదన శిష్యులకి, థామస్కి, మిగతా శిష్యులు థామస్ గారికి వాదన జరుగుతుండగానే యేసుప్రభు 2వ మారు వారి మధ్యలోకి వచ్చేస్తే అప్పుడు తోమా ఆశ్చర్యపోతాడు. అప్పుడు యేసుప్రభు అంటే, తోమా నన్ను నమ్మనంటున్నావా? నా గాయాల్లో ఏలు పెట్టి చూస్తే నమ్మనవే. ఇదిగో నా గాయాల్లో ఏలు పెట్టి చూడు, నా పక్కలో బల్లిపు పోటు చూడు. అప్పుడు తోమా అంటే, యేసుప్రభా అయ్యా క్షమించు ప్రభా అని తోమా అంటున్నాడు. అయ్యో ప్రభా, నీ కొరకు నా ప్రాణమును పెట్టేస్తాను. ప్రైజ్ లార్డ్. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, చూసి నీ విశ్వాసం ఉంచుతున్నావు, చూడక నమ్మిన వారు ధన్యులని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఇప్పుడు మనం అందరం ఎవరో చెప్పాలి. లేఖనాలు చూసాం, దేవుడు మాటలు ఎందుకు చూస్తాం, దేవుడు మాటలు విశ్వాసం ఉంచాం. యేసుప్రభుని ఎవరు చూసారా? చూడలేక మనము మరీ ధన్యులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు తోమా రోషం తెచ్చుకొని మన భారతదేశం మద్రాసు వచ్చి సువార్త ప్రకటించి అతిసాక్షిగా మారిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని.
యేసు ప్రభు చూసి నమ్మనన్న వ్యక్తి గాయాలు వేలు పెట్టి చూసి యేసు ప్రభుని చూసి సిగ్గుపడిపోయి శ్వాసం ఉంచి యేసు కొరకు ప్రాణమును దారబోసాడు. మనం ఏం చేస్తున్నాం చెప్పాలి. అమ్మా పునరుద్ధాన శక్తి నీకు వద్దా? తాము అనుకున్నాడు, నేను చనిపోయిన పర్లేదు, దేవుడు రాజ్యం నాకు కావాలి, దేవుని రాజ్యంలో నాకు పాలు పంపులు ఉండాలి, దేవుడు రాజ్యము నేను ఉండాలి, ఆ పునరుద్ధాన శక్తి నాకు కావాలి, యేసు వలె నేను నిద్రిస్తాను, యేసు వలె సువార్తను ప్రకటిస్తాను, యేసు అడిగి జడులని నడుచుకుంటాను, యేసు కొరకు నా ప్రాణాన్ని దారపోస్తానని మన దేశం వచ్చి మన పక్క రాష్ట్రములో మద్రాసు వచ్చి ఏమండి సజీవ దహమగా ఏమండి అతి సాక్షి అయిపోయాడు. ప్రైజులో ఈ రోజుకి సమాధి ఉంది. హల్లెలూయా. వెళ్ళండి చూడండి, దేవుడిని విశ్వాసం ఉంచండి. ప్రైజులో మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఏమండి అందుకోసమే ప్రభువుని విశ్వాసం ఉంచాలి. 9వ మాట చూద్దాం. 9వ మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనము. గలిలయలోని శిష్యులకు కనబడను. మళ్ళీ ఎవరు కనబడ్డాడంట? గలిలయ అంతటా కనబడ్డాడంట. ప్రైజులో చూడండి మన దేవుడు ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో, ఎన్ని రుజువులు ఉన్నాయో, ఎలాంటి ఆధారాలు ఉన్నాయో. ఆధారం లేని దేవుడు కాదు, సాక్ష్యాలు లేని దేవుడు కాదు, పరిశుద్ధత లేని దేవుడు కాదు, అవన్నీ కలిగిన దేవుడు. ప్రైజులా. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవడు చెప్పగలడు? నేను నిందారహితుడును. దేవునికి స్తోత్రం. ఎన్నో మాటలకు వచ్చినా 9వ మాట కదా. 10వ మాట చూద్దాం. 10వ మాట 1 కొరింథీయులు 15:7 అక్కడ ఉంటుంది. యాకోబునకు ప్రత్యక్షపడ్డాడంట. ఎవరికి కనబడ? యాకోబు గారికి. కింద మాట చూద్దాం. కింద మాట 11వ మాట చూస్తే 1 కొరింథీయులు అక్కడ ఉంటుంది. 15:6 ఉంటుంది. 500 మందికి ప్రత్యక్షింపబడి ఉన్నదా లేదమ్మా? ఎంతమందికి అంట చెప్పాలి అందరూ కూడా. 500 మంది అలా చూస్తుండగానే ప్రభు కనబడ్డాడు. ప్రైజులో కనబడి ఏం చేశాడు? వాళ్ళందరూ అలా చూస్తుండగానే యేసు ప్రభు చూస్తే అందరికీ చెప్పాడు, ఇదిగో సర్వస్త్రీకి సువార్త చేయండి, సదాకాలం నేను మీకు తోడి ఉంటాను, నా ఆత్మ మీకు అనుగ్రహిస్తాను, వెళ్ళండి బలంగా సువార్త చేయండి అని అందరికీ చెప్పి నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుంది. వారు వినకపోయినా మేము మాట్లాడలేదు, వారు విశ్వాసించలేక మీరు స్వార్థ చేయండి అని అందరూ 500 మంది చూస్తుండగానే ప్రభు ఆరోహణమయ్యను. గట్టిగా చెప్పకూడదవా? ఏమయ్యాడంట చెప్పాలి. అందరూ చూస్తుండగానే ఈ రోజున వేల లక్షల కోట్ల ప్రజలు, ఒక దేశము కాదండి, అన్ని దేశాల్లో కూడా క్రైస్తవులు ప్రబలుతున్నారు. క్రైస్తవ స్వరము ప్రబలుతుంది. దేవుని మహింపరిచి చెప్పాను కదా మొదట. యేసు ప్రభు సువార్త ఆగిపోవాలంటే 4 పనులు చేయాలంట. ఏం పని? మొదటి పని ఏంటి? కన్యక గర్భవతి పరిశుద్ధాత్మ ద్వారాగా గర్భం ధరించాలి. ఎవరిని చేస్తారా పని? బండ గుర్తు. ఏ గుర్తు అది? బండ గుర్తు. ప్రకృతికి విరోధమైన పని. ఆ పని దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. రెండవది, సిలువ మీద ఎంతమంది శత్రులు కుట్టినా వారిని శమించే తత్వం కావాలి. ఏం కావాలి? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేమిచ్చారు. వారు అలాగే చిత్రహింస, కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు, ఉమ్ము ఊసిన వాడి మీద దూషించలేదు. అందరి కొరకు సహనముతో ఓర్పుతో ప్రాణం పెట్టాడు. దేవుడికి స్తోత్రం. సమాధి చేయబడ్డాడు. మూడో పని ఏంటి? సమాధిలో నుంచి పునరుద్ధానుడు బయటికి రావాలి. ఎవడన్నా వచ్చేటప్పుడు వచ్చి ప్రపంచంలో ఎవరు చనిపోయిన వారు తప్ప చనిపోయి బ్రతికినాడు ఎవడో చెప్పాలి. ఎవరు లేరు. అందుకే ఈ రోజున పండితులు, జ్ఞానులు ప్రభుని విశ్వాసం ఉంచుతున్నారు. సమాధి నుంచి రావాలన్నాడు. మూడోది వచ్చినప్పుడు ఇక్కడ 500 మంది పై కనబడాలి లేదా? అందరూ చూస్తున్నాయి కానీ ఆరోహణం అయ్యాడు. ప్రైజులో ఏమండి నేను అంటాను, ఇంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాం. అమ్మా వయసు అయిపోతుంది,
20 సంవత్సరాలు దాడిస్తే దేవుడు నమ్ముకుని 30, 40, 50, 60, 70 దాడిస్తే ఏం చేస్తావు? ఇక నేను చెప్తున్నాను, నువ్వు ఆస్తులు బలము బలగాలు సంపాదించుకోవడం కాదు, పునరుద్ధాన శక్తి సంపాదించుకోవాలి. ప్రైజ్లో దేవుడి కొరకు నేను బ్రతుకుతాను, దేవుడికి రోషంగా జీవిస్తాను, యేసులో నేను చనిపోతాను, నా కొరకు పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది, నా సమాధి తెరబడుతుంది. యేసు ప్రభు వారు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో ఆ రీతిగానే ఆ రీతిగానే మనమును చనిపోయిన వారు లేస్తాం. దేవునికి స్తోత్రం. అది దేవుడిలో గొప్పతనం. ఎందుకు బ్రతకాలి దేవుడి కొరకు? దేవుడి కొరకు ఎందుకు ప్రత్యేకంగా బ్రతకాలి? ఈ యొక్క జీవిత కాలం బట్టికే ఎక్కడుందన్నమాట చూడండి, మాట చెప్పిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 ఈ జీవిత కాలం బట్టికే మనము క్రీస్తుని ఎరిగిన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఈ జీవిత కాలం బట్టిగా ప్రభువుని అంగీకరించడం కాదు, మరో పరలోక రాజ్యం ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్లో ఉన్న పిల్ల అనుకుంటుందంట, ఆ గుడ్డులో ఉన్న పిల్ల అనుకుంటుందంట ఇదే ప్రపంచం అనుకుంటుందంట. గుడ్డు పగిలి బయటకు వస్తే ఆకాశం, భూమి, ఈ ప్రకృతికి అమ్మో మరొక లోకం ఉందా అన్నట్లుగా క్రైస్తవులకి పరలోక రాజ్యం ఉంది. అటు భాగ్యం మనకందరికి ఇచ్చును గాక, అటు భాగ్యం అనుగ్రహింపబడును గాక, ఆయన పునరుద్ధరణ శక్తి మన అందరికి కలుగును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపాం. మన డేవిడ్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు, లాజరస్ గారు ప్రార్థన చేస్తారు. 2 చేతులు పైకి అడుగుదాం, ప్రభా నీ పునరుద్ధాన శక్తి నాకు ఈ ప్రభా, మరణమును ఓడించి మరణ బంధకాలను తెగ నరికే శక్తి నాకు అనుగ్రహించు ప్రభా. నీ ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభా ఈ లోకము మనకు శాశ్వతము కాదయ్యా, నీ రాజ్యమే మాకు శాశ్వతము, మీ కొరకు అతి శ్రేష్టమైన జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయ ప్రభా. నీ పునరుద్ధాన బలమును మాకు ఇవ్వండి, నీ పునరుద్ధాన శక్తిని మాకు ఇవ్వండి. నా నిండు హృదయముతో నీ నామమును మహింపరుస్తాను, మాకు జీవమును, శక్తిని, బలమును, జ్ఞానమును ప్రసాదించు ప్రభని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ ఘనమైన పాదాలు పెట్టి ప్రభా, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి ఇదిగో ప్రభువా, యావత్ ప్రపంచం అంతా ప్రభువా నాయన ఈ దినాన ప్రభువా నాయన అయ్యా ఎంతగానో మిమ్మల్ని మరింతగా ఆరాధిస్తూ గణపరుస్తూ పూజిస్తూ ప్రభువా నాయన అయ్యా నీవే ప్రభువా నాయన అయ్యా నీవే నిజమైన దేవుడు అని, మరణపు ముళ్ళుని విరిచిన దేవుడని ప్రభువా, విజయ వీరుడు అని ప్రభువా, యావత్ ప్రజలందరూ ప్రభువా నేను ఎంతగానో మహిమపరుస్తున్నారు. ప్రభువా నీకు వందనాల స్తోత్రము, అద్వితుడా నీకు వందనాల స్తోత్రము. అయ్యా ఈ దినమందు ప్రభువా ఇదిగో ప్రభా ఈ సమయంలో సేవకులు నిలబెట్టుకొని గొప్ప అద్భుతమైన వర్తమానము మీరు సిద్ధపరిచిన ప్రతి మాటను బట్టి నీకు వందనాల స్తోత్రం ప్రభువా నాయన. అయ్యా ఇదిగో నీ పునరుద్ధరణ దినమందు ప్రభువా నాయన నీ శక్తిని గురించి, నీ బలమును గురించి ప్రభువా ప్రచురించిన విధానం బట్టి నీకు వందనాల స్తోత్రము ప్రభువా. అయితే ప్రభువా నాయన ఈ దినమట్టు ఇది కాదు కానీ ప్రభువా ప్రతి దినము కూడా ప్రభువా నాయన నీ పునరుద్ధరణ బలంతో, శక్తితో, ప్రభావంతో ప్రభువా అయ్యా మమ్మల్ని, మా సంఘాలని, మా కుటుంబాలని ప్రభువా అయ్యా దేశంలో ఉన్న అయ్యా నా ప్రపంచంలో ప్రతి ఒక్క అయ్యా కాపరుల మీద ప్రభువా నాయన అయ్యా నీ పునరుద్ధరణ శక్తిని ఆచరించు ప్రభువా నాయన. అయ్యా జ్ఞాపము చేసుకొని ప్రభువా నాయన విజయ వీరుడని ప్రభు గ్రహించుకొని ప్రభువా నాయన అయ్యా మరింత దినాలు ప్రభువా నాయన నీ కొరకు సజీవులుగా గొప్ప సాక్షిగా బ్రతకడానికి ప్రభువా అయ్యా సిద్ధపరచమని ప్రభువా ఈ చిన్న ప్రార్థన చిన్న వాళ్ళు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రము పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశీనుడానికి స్తోత్రము నాయన. నా తండ్రి, మా తండ్రి ఇదిగో ప్రభువా దేవా 10 గంటల నుండి ప్రభువా అయా పాటల యందు నాయన నీ స్వరం వినిపించేవు నాయన. ఇదిగో ఆరాధనలో ప్రభువా అయా నీ బిడ్డల అందరి మీద నాయన నీ ప్రసన్నత నా తండ్రి, నీ పరిశుద్ధ ఆత్మతో నింపేవు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయా నీ పిల్లలమైన మా కొరకు ప్రభువా నా తండ్రి అయ్యా ఈ భూమి మీద మమ్మల్ని పుట్టించేవు తండ్రి.
అయ్యా నా తండ్రి మీ ఇక్కడ చెడిపోతున్నామని నాయన, నా తండ్రి మనిషి కుమారుడిగా మరలా లోకానికి వచ్చి దేవా నా తండ్రి మమ్మలను బాగు చేసావు నాయన. నా తండ్రి మా పాపాలని నువ్వు మోసుకొని దేవా మళ్ళీ మరణపు ముల్లి విరిచి మళ్ళా తిరిగి లేచావు తండ్రి. అలాగే నా తండ్రి నీవు ఈ మరణమును దేవా నా తండ్రి జయించి లోకానికి పైకి వచ్చినట్లుగా మేము వచ్చే దినం ఉంది తండ్రి నీకు వందనాలు. మేము కూడా నీకులాగే మేము వచ్చే రోజు ఉన్నది ప్రభువా. ఆ రోజు కొరకు ప్రభువా నా తండ్రి మాకు సిద్ధ మనసు, సిద్ధపాటు దయచేయండి, యథార్థ హృదయం దయచేయండి దేవా నా తండ్రి. భూమి మీద ఉన్నంత వరకు ప్రభువా నీ కొరకు బ్రతుకుని మాకు దయచేయండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు. ఇదిగో నీ పిల్లలుగా ఈ స్థలంలో ఉన్న నీ బిడ్డలందరినీ దేవా దీవించండి, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఇదిగో నాయన నీ దాసుడిని నిలబెట్టుకొని దేవా బలమైన వర్తమానం తండ్రి 2 పాళ్ళ ఆత్మతోనైనా దేవా నీవు నీ దాసుల్లో ఉండి మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆ చెప్పబడే వాక్కు తండ్రి మా అందరి హృదయాల్లో నీరుకెట్టి ఫలింప చేయండి. ఆ వాక్యానుసారంగా మేము జీవించే బ్రతుకును మాకు దయచేయమని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్.